హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఏ వ్లాగ్స్. నేను మీ ఐశ్వర్యనండి. అందరూ బాగున్నారా? టుడే మన రెసిపీ వచ్చేసి కద్దు కీర్. ఈ కద్దు కీర్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న సైజు సొరకాయని తీసుకున్నానండి నేను. మనం ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే దాన్ని బట్టి సొరకాయని తీసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, పిస్తా. ఈ సగ్గుబియ్యాన్ని నేను ఒక 2 అవర్స్ ముందే నానబెట్టి ఉంచుకున్నానండి. ఆ విధంగా సొరకాయని పైన పీల్ తీసేశాక ఈ విధంగా గీరి ఉంచుకోవాలి పక్కకు. సొరకాయ తురుము అనేది మనం లోపల ఉన్న వైట్ అనేది అస్సలు తీసుకోవద్దండి. పైన ఉన్న గ్రీన్ పార్ట్ వరకే, లోపల గింజలు వైట్ అంతా తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు, పిస్తా వేసుకున్నానండి. యువర్ చాయిస్, ఇంకా కూడా వేసుకోవచ్చు మీరు. అవి డ్రై ఫ్రూట్స్ వేయించాక ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ఇందాక సొరకాయ తురుము రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ తురుమంతా ఇందులోకి వేసేసుకోవాలి. సొరకాయ తురుము మనము పచ్చిగా ఉంటుంది కదండి, వాటర్ వాటర్ ఉంటుంది కదా, బాగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా పిండి వాటర్ లేకుండా వేసుకోవాలండి. వేసుకుంటే అప్పుడు కద్దుకీర అనేది బాగా వస్తుంది. ఆ విధంగా సొరకాయ తురుము నెయ్యిలో ఒక 15 మినిట్స్ వేయించాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో బాదం, కాజు, ఇలాచి వేసి పౌడర్ పట్టుకోవాలి. ఆ పౌడర్ అనేది ఎందుకంటే మనం ఇందులో పచ్చి పాలకోవా వేయట్లేదండి. పచ్చి పాలకోవా వేసుకుంటే ఈ పౌడర్ అవసరం లేదు. నేను పచ్చి పాలకోవా లేదని ఇంట్లో ప్రస్తుతానికి ఆ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను. 1 సైడ్ మిల్క్ కూడా కాచి ఉంచుకున్నానండి. పాలను కూడా వేడి చేసి పెట్టుకున్నాను. సరిపడా బెల్లాన్ని కూడా ఈ విధంగా తురిమి ఉంచుకోవాలి. మనం సొరకాయ తురుము ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా బెల్లాన్ని. నెక్స్ట్ నానబెట్టిన సగ్బియ్యం ఉన్నాయి కదండి, అది అందులో ఈ సొరకాయ తురుము వేయించాక అందులోనే వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకొని అందులో ఒక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఒక టీ గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపాక మనం ముందుగా కాచి ఉంచుకున్నాం కదా పాలు, అవి ఇందులో పోసుకోవాలి. ఆ వేడి పాలను ఇందులో పోసుకొని ఒక 5 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు, ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. బెల్లం అంతా కరగాలి కదండి, ఆ విధంగా కరిగే విధంగా కలపాలి. మనం ఇందాక పౌడర్ పెట్టుకున్న బాదం, కాజు, ఇలాచీ పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో ఇందాక నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం స్పూన్తో ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే చాలు. బాదం పౌడర్ ఉంటుంది కదా, అడుగంటుతుంది, అడుగంటకుండా ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే కద్దు కీర్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా వస్తుందండి. మనం బెల్లం ప్లేస్లో షుగర్ కూడా చేసుకోవచ్చు. షుగర్ ఇష్టపడిన వాళ్ళ కోసం ఆ విధంగా బెల్లంతో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అది టోటల్గా మన చాయిస్, షుగర్ ఆర్ బెల్లం అనేది. చూడండి చక్కగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.